ప్రేమ వలన నాకు అధిక దుఃఖము కలుగుచున్నది. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవుడు ప్రసాదం చేద్దానికి మరియు మా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, ఈ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారని. వందనం, స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈనాడు ప్రత్యేకంగా జేసునాథుడు పుణ్య స్త్రీలకు, పుణ్యవంతులైన స్త్రీలకు ఓరట చెప్పడం. ఈనాడు ఇది అదృష్టమో యాదృష్టమో. మీ పేరేం పేరమ్మా? లక్ష్మి గారు. ఈయన లక్ష్మి గారు యొక్క భర్త ఎంఎస్ఆర్ అంటే మల్లా శ్రీనివాసరావు గారు సౌండ్ సిస్టమ్ని ఎప్పుడు విధంగా తీసుకునేవారు. తీసుకుంటే ఆయన మన దగ్గరే ఉండి సౌండ్ సిస్టమ్ అంతా పెట్టి కొంచెం డబ్బులు తగ్గించేవారు. ఆ యొక్క కృతజ్ఞత మళ్ళా ఆ దారిని పోయినప్పుడు నా దగ్గరికి వస్తే టీ వాటర్ తీసుకొని కొద్దిసేపు నాతో మాట్లాడి వెళ్ళిపోయేవారు. అటువంటి వ్యక్తి ఈనాడు దేవుని యొక్క సన్నిధిలో శాశ్వత శాంతిని తీసుకొస్తూ ఉండగా దేవాతి దేవుడు ఆయన చేసిన ప్రతి ఒక్క పొరపాటును క్షమించి ఆ బిడ్డకు పరలోక రాజ్యాన్ని ప్రభుతో ముఖాముఖిగా దర్శించే భాగ్యాన్ని అనుగ్రహించాలని, మరి ముఖ్యంగా యేసు ప్రభు ఏ విధంగా అయితే పుణ్య స్త్రీలకు ఓరట చెప్పి ఉన్నాడో ఈనాడు ఆయన యొక్క సత్యమని అయిన లక్ష్మమ్మను దేవాతి దేవుడు ఈమెకు ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, తెలివితేటలను అనుగ్రహించి ఈమె పడుతున్న యొక్క హృదయ ఘోషను, హృదయ భారాన్ని తగ్గిస్తూ వారి యొక్క బిడ్డలకు కూడా ఈమె ఒక ధైర్యాన్ని నూరిపోసే ఒక పుణ్య స్త్రీగా ఆశీర్వదించి దీవించాలని, మరి ఈ ప్రాంతంలో ఎవరెవరైతే ఇటువంటి శారీరకమైన, మానసికమైన బాధలతో బాధపడుతున్న వారికి దేవుడు ఉపశమనాన్ని, వీరు పడుతున్న బాధల నుంచి విముక్తిని అనుగ్రహించాలని అందరము కలిసి, మరి ముఖ్యంగా ఈ యొక్క కుటుంబం కొరకు, లక్ష్మమ్మ కుటుంబం కొరకు, మరి ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలన్నిటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాం. జేసునాథుడు పుణ్యస్త్రీలకు ఊరట చెప్పుట. యేసుక్రీస్తుగా మేము ఆరాధించి స్తోత్రం చేయించున్నాము. యేసునాథుడు నడిచిపోవునప్పుడు ఆయన శరీరము నుండి రక్తము ప్రవాహముగా పారినప్పుడు కొందరు స్త్రీలు ఆయన పరితాపకరము నిన్న ఉపాధి చెప్పాడు మా మేము చెప్పాక తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. చాలు.
యేసు ప్రభువు రెండవసారి శ్లేవ క్రింద పడుటను ధ్యానిస్తున్న తరుణంలో అప్పటికే శిలువ భారము, ముళ్ళల భారము, గరుకైన రోడ్డు మరియు భారమైన శిలువ మ్రాను ఇవన్నిటిని మోసుకుంటూ యేసు ప్రభు పొరవీధుల గుండా వెళుతూ ప్రజల యొక్క అవమాన భారాన్ని, హృదయాన్ని మోసుకొనుచు వెళుతున్న తరుణంలో మానసికమైన శక్తి మరియు శారీరకమైన శక్తి కోల్పోయి యేసు ప్రభు భారమైన శిలువ మ్రాను కింద రెండోసారి పడిపోయారు. మనము కూడా శారీరక బాధలతో మరియు మానసికమైన ఎవరికి చెప్పుకోవాలో ఏంటో అని మానసికమైన బాధలతో బాధపడుతున్న తరుణంలో అనేక సార్లు మనము కూడా ఎందుకు ఈ జీవితం నాకే ఎందుకు ఇలా వచ్చింది, నా పరిస్థితి ఏంటి, మా కుటుంబంలోనే ఏంటి, ఎందుకు ఇలాగని ప్రశ్నించుకుంటున్న తరుణంలో యేసు ప్రభు రెండోసారి మొదటి యొక్క ఫలమును ఈ యొక్క భూలోకానికి అందిస్తూ మరలా తిరిగి లేచి భారమైన శిలువ మ్రాన్ను భుజాన్ని మోసుకుంటూ ఆ ప్రభువు ముందుకు సాగిపోయి ఉన్నారు. మనం కూడా ముందుకు దేవుడే నిన్ను పంపినాడా యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసునాథుడు పొందిన గాయముల వలనను చెమర్చిన చెమట వలనను కాంతిహీనమైన అతని తిరుముఖము వేరేని కమ్మ చూచి ఒక వస్త్రము అతనికి ఇయ్యగా దానితో యేసువు
తమ పరిశుద్ధ ముఖమును తుడుచుకున్న మాత్రమున వారి ముఖ పోలిక ఆ వస్త్రం మీద ముందు మీ తిరుముఖము యేసు ప్రభు శ్రమల ముఖాన్ని తుడిచింది. ఆ తుడిచిన యొక్క గుడ్డ మీద, వస్త్రం మీద యేసు ప్రభు యొక్క ముఖ ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ 6వ స్థలము ప్రభు సహాయపడుచు విముక్తిని కలిగిస్తూ కుటుంబాల్లో శాంతి సమాధానము, బిడ్డలకి అభివృద్ధి ద్వారా ఈ యొక్క ప్రాంతం అంతటా అభివృద్ధితో ఒకరినొకరు అర్థం చేసుకొని ఎటువంటి గొడవలు లేకుండా యేసునాథుడు ఒక్కొక్క అడుగునకు జీవం విడుతుడు వాని వలె నిండును. యూదులు ఇది చూచి యేసును స్లేవలో కొట్టి అవమానులు బలవంతుడు చేయుటకు ధ్యానించదుగాక. నా రక్షకుడైన యేసువా, నేనును నా స్లేవును సీమోను వలె క్రోధేయక చేకొని ఆలింగం చేయుచున్నాను. ముఖ్యంగా మీరు నాకు నియమించిన గుణాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఎల్లప్పుడూ శాంతి సమాధానంతో గృహంలో కొనసాగే విధంగా ఆశీర్వదించాలని తన దివ్య మాతను ఎదురుపడతా యేసుక్రీస్తు వారిని ఆరాధించి స్తోత్రం చేస్తున్నాను. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనము నాకు గుడిలో ఆమెను అనుభవించిన వ్యాకులమును చూసి మీ పరిశుద్ధ దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. వెళ్ళాడే ముద్రాడే వయసు సరిపోయిందమ్మా. మన ఏడు మన ఇంటికి ఆట వస్తుందే వీడియో యూట్యూబ్ దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. వెళ్ళాడే ముద్రాడే వయసు సరిపోయిందమ్మా. మన ఏడు మన ఇంటికి ఆట వస్తుందే యేసునాథుడు మొదటిసారి శరీరం నిండా బోధపడటం. ఈ యొక్క శిలువ గుర్తును ధ్యానిస్తున్న తరుణంలో ఈ ప్రాంతంలో ఉన్న విద్యా సంస్థలు, స్కూళ్లను, హాస్టళ్లను, షాప్స్ను, విద్యాలయాలను మరియు ఈ యొక్క రోడ్డు ప్రక్కన ఉన్న ప్రతి ఒక్క షాపును ఎవరెవరైతే ఈ యొక్క రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉన్నారో, ఈ ప్రాంగణంలో ఈ యొక్క ప్రాంతంలో ఎవరెవరైతే నివసిస్తూ ఉన్నారో వారందరినీ దేవాతి దేవుడు ఆయురారోగ్యములతో, శాంతి సమాధానములతో, ప్రేమ, కరుణ, ఆప్యాయతలతో ఆశీర్వదించి దీవించాలని, బిడ్డలకు జ్ఞానాన్ని, తెలివితేటలను అందిస్తూ ఉన్న ఉపాధ్యాయులను, టీచర్స్ అందరినీ ఆశీర్వదించాలని,
సిబ్బందిని యేసునాథుడు మొదటిసారి శిలువ క్రింద బోర్లపడుట యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసునాథుడు రాతి స్తంభమున పొందిన దెబ్బల వలన గాయపరచబడిన ఆయన దేహము నుండి రక్తము హేరాళముగా కారిపోయింది. అందువలన నడుచుటకు శక్తి లేక భారమైన శిలువమ్రాను క్రింద పడినప్పుడు యేసు అనుభవించిన పాటలను ధ్యానించుదుము కాక. ధ్యానము. నా రక్షకుడైన యేసువా, మీకింత బాధ పెట్టినది శిలువ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పడుట యొక్క ఫలమును చూచి నేను పాపములో పడకుండా ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమించే అనుగ్రహము పాలించండి. జేసునాథుడు రాతి స్తంభమును దెబ్బలు పొంది ముండ్ల కిరీటము ధరింపబడిన వెనుక స్లేవలో మరణం పొందుటను పిలాతునిచే అన్యాయంగా విధింపబడుటను ధ్యానించుదుము కదా. నా రక్షకుడైన జేసువా, మిమ్ము మరణదండను మనకు విధించిన వాడు పిలాతుడు కాడు, అయితే నా పాపములే అట్టి తీర్పునకు లోజేసును. మీకు నేరము చేసినందువలన నిండు మనసుతో దుఃఖించుచున్నాను. ఆమేన్. తండ్రి నా పూజం పండుగాక మీ రాజ్యము వచ్చిన గాక, మీ చిత్తము బండగనైన గుండెలో
ఇక్కడ ప్రభు వినయశీలుడై మీరు శిలువ మరణ వరకు విధేయించున్నారు. అటు నీ తండ్రి చిత్తానికి ఇటు నీ తల్లిదండ్రులకు పితరులకు విధేయులలో నా జీవితము ఎల్లప్పుడూ విధేయత కలిగి ఒకటే ప్రేమకు నిదర్శనమునకు ప్రదర్శనమని నిరూపించాము. మరొకరి మాటకు విధేయించే ప్రవర్తనను మాకు లేదు. అందుకే నీవు నియమించిన పెద్దలకు అధికారులకు విధేయించడము మాకు కష్టతరంగా ఉంది. కనుక ప్రభు నీవు నడిచిన విధేయతను బాటలో మమ్మల్ని కూడా నడిపించి యువకులు తల్లిదండ్రుల యొక్క మాటను వినే విధంగా ఆశీర్వదించి ఆదరించండి. ఆమేన్.